హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇప్పుడైతే నా వ్లాగ్లో కొన్ని చేంజెస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. నేను ఒక వ్లాగింగ్ కోర్సు తీసుకున్నా, ఒక పెద్ద యూట్యూబర్ తానా, మన తెలుగు యూట్యూబర్ అయితే కాదు, చాలా పెద్ద వ్లాగరు. ఇప్పటివరకు అర్థమైపోయి ఉంటుంది మీకు ఎవరైనా. అయితే ఆయన తన వ్లాగింగ్ కోర్సు తీసుకున్నా. ఆయన ఎట్లా వ్లాగింగ్ చేయాలి, లైటింగ్ గురించి, వ్లాగింగ్ గురించి అన్నీ చెప్పిండు, చూసిన. అయితే మెయిన్ ఇప్పుడు మన వ్లాగ్లో చేంజ్ చేస్తుంది ఏంటంటే, ఫస్ట్ చేంజ్ ఏంటంటే, నా వ్లాగ్ ఇప్పటి నుంచి రాత్రి రాదు, 7 గంటలకు 8 గంటలకు రాదు, మార్నింగే వస్తుంది. ఎందుకంటే నేను డే మొత్తం ఏం చేస్తా అని మొత్తం చూసి నైట్ ఎడిటింగ్ చేసి మార్నింగ్ అప్లోడ్ చేస్తాను. నేను నైట్ వరకే తీసి నైట్ అప్లోడ్ చేయాలి, ఎడిటింగ్ చేయాలంటే అయితలేదు. అందుకే చేంజ్ చేస్తున్నాను. నిన్న నా వాచ్ వస్తుందని చెప్పిన కదా, వాచ్ అయితే వచ్చింది. వాచ్ మీకు చూపిస్తే ఎట్లుందో. ఇదే ఆ వాచ్. ఇప్పుడైతే అన్బాక్స్ చేసి చూపిస్తాను నేను మీకు. ఇలా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇది. వాచ్ వచ్చి ఇట్లా ఉంది. ఇదైతే ఇప్పుడు వేసుకొని చూపిస్తాం. వాచ్ అయితే ఇట్లా ఉంది, మస్తు ఉంది. నా చేతికి మంచిగా సెట్ అయింది. కొద్దిగా లూజ్ చేయించుకొచ్చుకుంటే అయిపోతుంది, షాప్ కడితే కొద్దిగా టైట్ అయింది. ఇప్పుడైతే డ్యూటీకి అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా, డ్యూటీకి పోతున్నా. డ్యూటీకి వెనక కలుద్దాం. ఆఫీస్ కాడికి వచ్చిన, వాటర్ పెట్టడానికి పోతున్నా. వాటర్ పెట్టేసి చాయ్ పెట్టాలి. నిన్న మా తమ్ముడు వచ్చింది మా ఇంటికి సాయంత్రము. అయితే వాడు వచ్చి, అన్న నువ్వు యూట్యూబ్లో వ్లాగ్ చేస్తున్నావు అని అన్నాడు. అవును చేస్తున్నాను అన్న. అయితే అడుంటే, అన్న వ్లాగ్స్ కంటే షార్ట్ వీడియోస్ చేయన్న, షార్ట్ మంచిగా వైరల్ అయితే మీకు మంచి రీచ్ వస్తుంది అని అన్నాడు. అంటే షార్ట్ వీడియోస్ కూడా వేయచ్చు అని, వ్లాగ్ అంటేనే లాంగ్ వీడియోస్ కాదు. దానిపైన కూడా షార్ట్ వీడియోల పైన కూడా రీచ్ బాగానే వస్తుంది. కానీ షార్ట్ వీడియోల కంటే లాంగ్ వీడియోల కన్నా నాకు బ్లాగ్స్ అంటే లాంగ్ వీడియోస్ కదా. మీరు అనుకోవచ్చు 1 నిమిషం 2 నిమిషాల్లో ఉంటాయి కదా నేను వీడియోలు షార్ట్ అప్లోడ్ చేస్తాను. షార్ట్ అంటే మళ్ళీ నేను వాయిస్ ఓవర్ చేయాలి అది అని చెప్పి ఎందుకని చెప్పి లాంగ్ వీడియోలు అప్లోడ్ చేస్తున్నా. టిఫిన్ ఏమని చెప్పిండు మా సార్దే 220 వేసుకొని వచ్చిన నేను. ఆయనే ఇచ్చింది బండి మా సారు. అయితే టిఫిన్ తీసుకొని పోతాయి కదా. చూడు దుమ్ము ఎట్లా లేపుతారు అసలు. వెనకాల బండోళ్ళు వస్తారు, ఏంది అలా కండలా పడుతుంది, ఏం లేవు దుమ్ము చూడు ఎట్లా లేపుతారు. స్నాక్స్ వచ్చినాయంటే ఇప్పుడు స్నాక్స్ తీసుకురానికి అయితే పోతున్నాను నేను సేల్స్ ఆఫీస్కి. సేల్స్ ఆఫీస్ చూపిస్తా ఒకసారి ఎట్లా అయిందో. నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఎట్లుండేనే మొత్తం అట్లా అయిపోయింది. అన్ని చైర్లు గీర్లు సోఫాలు అన్నీ తీసేసారు. ఇగో చెట్లు అన్నీ తీసేసారు. ఎంట్రన్స్ లాగా 3-4 చెట్లే ఉన్నాయి. సోఫాలు గాయపైపోయినాయి, ఇక్కడ సోఫాలు గాయపైపోయినాయి, మొత్తం ఖాళీ అయింది అంతా. టేబుల్ సోఫాలు అన్నీ కుక్కట్పల్లికి షిఫ్ట్ అవుతాయి. ఆడ సైట్ ఓపెన్ అవుతుంది ఇంకోటి. ఇక్కడైతే ఇప్పుడే ఫోటో సెషన్ చేసినాం. ఆ ఫోటోలు అయితే మీకు బ్లాగ్లో అప్లోడ్ చేస్తా చూడండి. ఈ 3.5 BHK మాస్టర్ బెడ్రూమ్. ఇప్పుడైతే 4 BHK బెడ్రూమ్లోకి అయితే వచ్చినాము. సోనీకే ఈ పార్ట్ మస్తు ఉందని చెప్పి అక్కడిక్కడ తిప్పిన. ఒకసారి గూగుల్లో కొట్టి చూస్తే ఎంత ఉందని చెప్పి 3000 ఉంది. అది కింద పడితే నా దాన్నే పెడతా సగం. ఏందో కాదు, జీతం పెడతా సగం. ఈ అన్నకి ఒక డౌట్ వచ్చింది, బెడ్రూమ్లో కుర్చీ ఎందుకుంది, ఎందుకు అది మ్యాంగో ఈవెంట్ అయిందని చెప్పినా కదా నేను. అయితే ఆ రోజు మ్యాంగో అది పీస్ తిని ఇక్కడ పాత పెట్టిన, ఇక మొలక వచ్చింది. రిజిస్టర్లో సైన్ పెట్టినాక అని చెప్పి సేల్స్ ఆఫీస్కి పోయి ఉంటే ఇప్పుడైతే టైం అయిపోయింది. ఇక నాది 7 అవుతుంది టైము, ఇంకా అర్ధగంట ఎక్కువనే అయింది. చలో రైట్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఇంటికి. ఇప్పుడైతే మనం తెచ్చుకుందామని పోతున్నా బయటికి. ఇప్పుడు వాన అయితే పడుతుంది. ఇగో నేను మార్నింగ్ అప్లోడ్ చేస్తే ఇదే నాకు ప్లస్ పాయింట్. నైట్ టైంలో కూడా ఎక్కడికైనా పోతుంటే నేను షూట్ చేసుకోవచ్చు. చాలా మటుకు నేను బ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత కూడా అక్కడిక్కడ తిరుగుతుంటాం, మళ్ళీ ఆ చూపించలేకపోతున్నా. అందుకే టైమింగ్ చేంజ్ చేసిన. పునుగులు అయితే తీసుకుందామని వచ్చినాడు. ఇప్పుడు పునుగులు తీసుకుని పోతే ఇంటికి. ఇప్పుడైతే వాన అయితే గట్టినే పడుతుంది. నా బ్లాగ్ అయితే నేను చేస్తున్నా. బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి. బాయ్.